ఇక్కడైతే మేము ఆపకాడై అనే ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసామండి ఈరోజు. మామూలుగా మన హస్బెండ్స్కి అయితే ఆఫీస్ సెలవులు, అలాగే పిల్లలకైతే స్కూల్ సెలవులు అన్నీ ఉంటాయేమో కానీ మన ఆడవాళ్ళకి మాత్రం ఈ వంట చేసే సెలవులు అయితే రావు కదండి. అందుకనే ఏమో మా ఆయన ఒక్కరోజు నాకు ప్రేమతో సెలవు ఇచ్చారు. ఇక్కడ మొదటగా స్టార్టర్తో స్టార్ట్ చేసాము. చికెన్ 65, ఫిష్ మంచూరియా, పన్నీర్ కర్రీ, మటన్ సూప్, చికెన్ కర్రీ అండ్ పరోటా ఇవి తింటూ ఉండండి, వెనకాల రైస్ తీసుకొస్తామని చెప్పారు. ఇంక ఇప్పుడైతే రైస్ తీసుకొచ్చేసారు. పన్నీర్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. ఇక్కడ ఏంటంటే ఫుడ్ మనకు ఎంత కావాలో అంత తిని రిమైనింగ్ ఫుడ్ వేస్ట్ అయిపోతుందని ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళే మనకు అడిగితే ఒక 2 go బాక్సెస్ అనేసి ఇస్తారండి. సో వాటిలో మనం మిగిలిన ఫుడ్ని అండ్ ఇంకేమైనా ఎక్స్ట్రా ప్యాక్ చేసుకోవాలంటే ఆ ఫుడ్ని తీసుకొని ఆ బాక్సెస్లో వేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంత ఫుడ్ తర్వాత ఆఖరికి లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్ లేకపోతే ఎలా అని పిల్లలు ఇంకా ఫైట్ చేస్తా అంటే ఐస్ క్రీమ్ షాప్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చి చూస్తే ఇన్ని ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని రంగుల కలర్లు ఉన్నాయో ఐస్ క్రీమ్లు, ఫ్లేవర్స్ అండి ఇవి. నాకైతే చిన్నప్పుడు తిన్న పాల ఐసు, సేమియా ఐసులు తప్పితే అంతగా ఏం తెలియదండి. బట్ ఇక్కడే చూడటం ఇన్ని ఫ్లేవర్స్. మీకు ఇన్ని ఫ్లేవర్స్ ముందే తెలుసుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ ఇస్తే నేను మీకు ఒక ఐస్ క్రీమ్ ఇస్తాను. ఓకే అండి, బాయ్ మరి.